హాయ్ అండి. ఇప్పుడు మనము పైలట్ ఫ్రై ఫిష్ అలాగే ఫిష్తో ఫ్రై చేసుకుంటామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక స్పూన్ అయితే అల్లం మసాలా అండి, చిన్న స్పూన్తో 2 స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వచ్చి పసుపు, ఒక స్పూన్ అయితే గరం మసాలా అండి, ధనియాల పొడి దీంట్లో ఉంది, జీలకర్ర పొడి ఉంది, దీంట్లోనే మనకు పట్టా లవంగ పౌడర్ ఉందండి. అన్నీ టోటల్ హోల్ గరం మసాలా అండి. ఇది ఒక స్పూన్ తీసుకున్నాను. నేనైతే చిన్న స్పూన్తో అంటే 1.5 స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నానండి. ఇది మొత్తం మనం టోటల్ కలుపుకునేద్దాం. ఇలా ఒక స్పూన్ అండి కార్న్‌ఫ్లోర్ పౌడర్ అండి, ఒక్క రవ్వ అయితే అండి ఫుడ్ కలర్ అండి, కొద్దిగా చాలండి. అది మీ ఆప్షన్ మాత్రమే, మీకు ఓకే అయితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. అంటే ఇలా మనం నీట్గా మొత్తం ఫిష్కి మొత్తం మసాలా అనేది పట్టియాలండి. కొద్దిగా మనం లోపల సైడ్కి కానీ మసాలా అనేది పెట్టాలండి. అప్పుడు మనం వేయించేటప్పుడు మనకు ఉప్పు కారం అనేది మసాలాలు అనేది చేపకు బాగా పడతాయి. ఇట్లాగే మనం చేపకు మొత్తానికి అన్ని చేపలన్నిటికీ ఇలాగే మసాలా అంతా పూసి పెట్టేసుకునేద్దామండి. ఇలా నీట్గా మసాలా అంతా పట్టించేసి మినిమం ఒక 2 అవర్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మసాలా బాగా పడుతుంది. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుందాం. హాయ్ అండి. ఇప్పుడు మనము పైలట్ ఫిష్ అలాగే ఫిష్తో ఫ్రై చేసుకుంటామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక స్పూన్ అయితే అల్లం మసాలా అండి, చిన్న స్పూన్తో 2 స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వచ్చి పసుపు, ఒక స్పూన్ అయితే గరం మసాలా అండి, ధనియాల పొడి దీంట్లో ఉంది, జీలకర్ర పొడి ఉంది, దీంట్లోనే మనకు పట్టా లవంగ పౌడర్ ఉందండి. అన్నీ టోటల్ హోల్ గరం మసాలా అండి. ఇది ఒక స్పూన్ తీసుకున్నాను. నేనైతే చిన్న స్పూన్తో అంటే 1.5 స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నానండి. ఇది మొత్తం మనం టోటల్ కలుపుకునేద్దాం. ఇలా ఒక స్పూన్ అండి కార్న్‌ఫ్లోర్ పౌడర్ అండి, ఒక్క రవ్వ అయితే అండి ఫుడ్ కలర్ అండి, కొద్దిగా చాలండి. అది మీ ఆప్షన్ మాత్రమే, మీకు ఓకే అయితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. అంటే ఇలా మనం నీట్గా మొత్తం ఫిష్కి మొత్తం మసాలా అనేది పట్టియాలండి. కొద్దిగా మనం లోపల సైడ్కి కానీ మసాలా అనేది పెట్టాలండి. అప్పుడు మనం వేయించేటప్పుడు మనకు ఉప్పు కారం అనేది మసాలాలు అనేది చేపకు బాగా పడతాయి. ఇట్లాగే మనం చేపకు మొత్తానికి అన్ని చేపలన్నిటికీ ఇలాగే మసాలా అంతా పూసి పెట్టేసుకునేద్దామండి. ఇలా నీట్గా మసాలా అంతా పట్టించేసి మినిమం ఒక 2 అవర్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మసాలా బాగా పడుతుంది. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుందాం. మనం 2 గంటల సేపు మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టున్నాం కదండి. ఇప్పుడు వాటిని తీసేసి మనం వీటిని ఫ్రై చేసుకుందామండి. పైలట్ చేపకి మసాలా పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి. వాటిని ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నానండి. ఇది ఫ్రై చేస్తూ నేను ఒక చిన్న టిప్ చెప్తాను, స్కిప్ చేయకోకుండా వీడియోని మొత్తం చూడండి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా అంటే మినిమం ఒక 2 స్పూన్లు అనుకోండి ఆయిల్ వేసుకోండి, చాలు. ఆయిల్ హీట్ ఎక్కనియండి. మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం చేపలు అనేది ఏంటో వేయించుకుందామండి. చేపలకి బాగా ఘాటు పెట్టి మసాలా బాగా పట్టించండి. అప్పుడే అది మసాలా అనేది మనకు చేపలకి లోపల వరకు పట్టుకుంటుందండి. చేపనైతే ఫస్ట్ మీడియం మంట పైనే మనం కొద్దిసేపు వరకు మీడియం మంట పైనే ఉంచుకోండి, తర్వాత హై చేసుకుందాము. నేను చెప్తాను అన్న టిప్ ఏంటంటే అండి, మనలో ఎవరికైనా కానీ మైగ్రేన్ తలనొప్పి కానీ ఉంటే అది తగ్గాలి అంటే మనం బిర్యానీలోకి ఆకు వేసుకుంటాం కదా, బిరించి ఆకు అంటాం కదండి.
ఆ బిరించి ఆకుని ఒక 4-5 ఆకులు తీసుకోండి. ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. ఆ 2 గ్లాసుల వాటర్లోకి ఆ బిర్యానీ ఆకును వేసి బాగా మరిగించండి. ఒక అర గ్లాస్ వరకన్నా నీళ్ళు అనేది వెనకాలండి. అంతసేపు ఉడికించండి. ఉడికిన తర్వాత ఆ నీళ్ళని కానీ మనం కషాయంగా తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి అనేది చాలా అంటే చాలా వరకు తగ్గుతుందండి. ఎందుకంటే అది నాకు తగ్గింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీరు అందరికీ పాటిస్తారు అని చెప్పి ఒకసారి ట్రై చేయండి, మీరే కనుక్కుంటారు. తగ్గింది అంటే ఒక కంటిన్యూషన్ ఒక వారం రోజున్న వాడండి. చాలా వరకు మీకు రిలీఫ్ అనేది చాలా వరకు రిలీఫ్ వస్తుందండి. తప్పకుండా ఈ చిట్కాను పాటించండి. అలాగే నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక 2 నిమిషాలండి ఇట్లా దీనిపైన మూత పెట్టి కొద్దిగా మగ్గనియండి. దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకు మసాలా అనేది చేపకు లోపల పట్టుకుంటుంది. ఇట్లా మూత తీసి చూస్తా మధ్య మధ్యలో కలబెట్టుకుంటా మూత పెట్టుకుంటా ఇలా వాడుకోండి. మనకు లోపల ఉడుకుతా పైన ఏగుతా చాలా బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగా వస్తుందో. మళ్ళీ మనం మూత పెట్టుకుందామంటే చూడండి మనకు చేప అయితే ఏగిపోయింది. మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామంటే చూడండి మనం ఇలా అయితే గార్నిష్ చేసుకున్నామండి. దీంట్లో కంటే లైట్గా నిమ్మకాయ పిండుకొనేసి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పైలట్ ఫిష్ ఫ్రై అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా టిప్పును కానీ పాటించండి. మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ అండి.